హాయ్ వ్యూవర్స్, చాప్టర్ 4 చైల్డ్ పెడగోజీ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ముఖ్యంగా 4th చాప్టర్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ యాజ్ పర్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ రేపొద్దున టెట్ కానీ డిఎస్సి కానీ, ఎందుకంటే ఇందులో ఉంది లెర్నింగ్ థియరీస్ ఉన్నాయి. ఈ చాప్టర్నే మనం అభ్యసనం అంటాం. సో మనం చూసుకున్నట్టయితే మొదట ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే లెర్నింగ్, అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్, అంటే అభ్యసనము, అదేవిధంగా వివిధ రకాలుగా మన అభ్యసనం ఎలా చేస్తాం. దెన్ మూడోది వచ్చేసి అభ్యసనంకి కారకాలు ఏమిటి, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ లెర్నింగ్, రైట్. సో లెర్నింగ్ సంబంధించి ఈ మూడు. అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే దాని థియరీస్ చూసినట్టయితే క్లాసికల్ కండిషనింగ్ థియరీ, ఆపరెంట్ కండిషనింగ్ థియరీ, ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ, ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ థియరీ, అదేవిధంగా సోషల్ లెర్నింగ్ థియరీ. ఈ థియరీస్ అన్నీ కూడా లెర్నింగ్ సంబంధించి రిలేటెడ్ టాపిక్స్ కాబట్టి మీరు లెర్నింగ్ చాప్టర్ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాలి. సో నేను చెప్పినట్టు అభ్యసనము రకరకాల అభ్యసనాలు, అదేవిధంగా అభ్యసన కారకాలు, అదేవిధంగా ఏం చెప్పానంటే థియరీస్ చెప్పాను. క్లాసికల్ కండిషనింగ్, ఆపరెంట్ కండిషనింగ్, ట్రయల్ అండ్ ఎర్రర్, ఇన్సైట్ఫుల్, సోషల్ లెర్నింగ్ థియరీ, రైట్. ఇవి కాకుండా మైచ్యూరిటీ, రైట్, ఎమోషన్స్ ఏ విధంగా లెర్నింగ్ ఎఫెక్ట్ చేస్తాయి, అదేవిధంగా లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, అభ్యసనకు ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది అభ్యసన వాతావరణము, అదేవిధంగా మోటివేషన్, వన్ ఆఫ్ ద క్వశ్చన్ మోటివేషన్, యాప్టిట్యూడ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్స్ ఉన్నాయి యాప్టిట్యూడ్లో, ఆ టెస్ట్స్ కంపల్సరీ. అదేవిధంగా మెమొరీ అండ్ ఫర్గెటింగ్, స్మృతి, విస్మృతి, రైట్, ఇవి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వచ్చేసి ఇంక్లూజివ్ స్కూల్స్, ఎక్కడైతే సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ ఉంటారో ఆ సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ని మనము నార్మల్ స్కూల్లో జాయిన్ చేయడం. ఓకే, ఇది మీకు నెక్స్ట్ ఇయర్ పేపర్లో ఉంటుంది. కానీ ఏ విధంగా ఇంక్లూజివ్ స్కూల్స్ ఉపయోగపడతాయి, అదేవిధంగా క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ పెద్ద క్లాస్ అంటే స్ట్రెంత్ ఎక్కువ ఉన్నప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు, అంటే ఒక ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, ఇవి జనరల్ టాపిక్. ఇంక్లూజివ్ స్కూల్స్ కావచ్చు, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ కావచ్చు. అదేవిధంగా ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఐఈపీ, అదేవిధంగా లాస్ట్ది స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్, అంటే మనం అంటాం సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ అంటాం దీన్ని, ఆర్ సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ అంటాం. సో దాదాపు మనము 18 క్వశ్చన్స్ లిస్ట్ అవుట్ చేసాము. కొద్దిగా ఈ చాప్టర్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే ఈ చాప్టర్ నుంచి మనకు 6 మార్క్స్ కంపల్సరీ 1 లేదా 2 వస్తున్నాయి. మన ప్రీవియస్ పేపర్స్ చూసినట్టయితే ఎగ్జామ్కి ముందు మీకు ఎగ్జామ్ డేట్ డిక్లేర్ అయినాక మీకు అన్ని పాత పేపర్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తాను. సో ఈ చాప్టర్ నుంచి 3 మార్క్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. సో ప్లీజ్ గో త్రూ ద క్వశ్చన్స్. నేను దాదాపు 18 క్వశ్చన్స్ చెప్పాను. వాటిని టిక్ చేసుకుంటారా, రాసుకుంటారా చేసుకొని ప్లీజ్ గో త్రూ దాట్ అండ్ come with the flying colors in the first paper. సో నేను ఆల్ ద 4 చాప్టర్స్లో అనాలిసిస్ చేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసి ఫ్రీక్వెన్సీ ఎలా ఉందని బట్టి ఐ హ్యావ్ ట్రైడ్ టు గివ్ ఇన్పుట్. సో డెఫినెట్గా రేపు పొద్దున మీకు ఉపయోగపడుతుంది ఆశిస్తూ మళ్ళీ సెకండ్ పేపర్ కూడా మనం స్టార్ట్ చేస్తాను షార్ట్లీ ఆఫ్టర్ గెటింగ్ టైమ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. Hope you will benefit from this. Signing off.